సో అసైన్డ్ భూములకు సంబంధించి మనం ఇప్పటికే అనేక అప్డేట్స్ చెప్పుకున్నాం. సో దాంట్లో భాగంగా మరొక అప్డేట్ కూడా వచ్చింది. అసైన్డ్ భూములకి పర్మనెంట్గా వాళ్ళందరికీ కూడా యాజమాన్య హక్కులు ఇవ్వాలని చెప్పేసి కూడా మనం వైడ్ న్యూస్ వేదికగా మనమైతే మన వాయిస్ని అయితే వినిపించే ప్రయత్నం చేస్తున్నాం. అసైన్డ్ భూములకు హక్కులు కల్పించడంతో పాటు ఈ మిగతా ఏదైతే మా సాదా బైనామా సంబంధించిన జాగాలు ఉన్నాయో ఆ సాదా బైనామాలు కూడా రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి కూడా మనం తీవ్రంగా మనం వాయిస్ అయితే మనం వినిపించే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈ అసైన్డ్ భూములకు సంబంధించి ఈరోజు కూడా మరొక అప్డేట్ వచ్చింది. సో చాలామంది అన్న దీనికి సంబంధించిన అప్డేట్స్ బాగా చెప్తున్నారు, కంటిన్యూ చేయండి అని చెప్పేసి అడిగారు. మీ ప్రోత్సాహంతో ఈ అసైన్డ్ భూములకు సంబంధించి కానీ లేకపోతే సాదా బైనామాలు కానీ సో భూభారతికి సంబంధించిన ఎవ్రీ అప్డేట్ ఏదొచ్చినా కూడా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో అసైన్డ్ హక్కులు అనేక చిక్కులు అనే ఒక వార్త వచ్చింది. దీంట్లో కూడా ఇవాళ కొన్ని కీలకమైన ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. అయితే ఈ అసైన్డ్ భూములకు సంబంధించి గతంలోనే ఏంది టాస్క్ ఫోర్స్ అండ్ ల్యాండ్స్ అనే ఒక వ్యవస్థ ఏనాడో నిగ్గు తెలిసింది. ఏంది ఈ భూములు ఏడాడు ఉన్నాయి ఏం కథం కార్ఖానని. అయితే ఈ అసైన్డ్ భూములు అన్నింటినీ కూడా పేదవాళ్ళ చేతులకు వెళ్ళి చాలామంది పెద్దవాళ్ళకి చేతులకు వెళ్ళిపోయినాయి. ఆ భూములని రికవరీ చేయడం చాలా కష్టము అన్నట్టుగా విషయం అయితే వినబడుతుంది. సో వీటిలను భూములను రికవరీ చేయడం కష్టం, కానీ దాని ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలి. సో మరి వాళ్ళ దగ్గర ఏం వసూలు చేస్తారో ఎట్లా చేస్తారో తెలియదు. సో అంటే వసూలని మనకు అర్థమయ్యే భాషలు చెప్తున్నా. సో అట్లా ఆదాయం సమకూరేలా నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అసలు ఈ అసైన్డ్ భూములను ఏం చేయబోతున్నారు ఏంది ఒకసారి డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. అసైన్డ్ హక్కులు అనేక చిక్కులు, రీఅసైన్మెంట్ కోసం త్వరలో జిల్లా కమిటీలు. రీఅసైన్మెంట్ సో ఇచ్చిన భూమిని మళ్ళీ రీఅసైన్ చేయడం, అర్హులకు అసైన్ చేయడమా, లేకపోతే నిజంగానే వాళ్ళు అమ్ముకున్నారు పలానా, లేకపోతే రమేష్ దగ్గరికి ఇంకో సురేష్ కొన్నాడు, ఆ సురేష్ నిజంగానే అర్హుడు అంటే ఆయనకే మళ్ళీ అసైన్ చేసి ఉంచడమా, లేదా రమేష్ దగ్గరికి దౌర్జన్యంగా తీసుకుంటే మళ్ళీ రమేష్కి ఇప్పించడమా, ఇట్లా రీఅసైన్ చేయడానికి జిల్లా స్థాయిలో కమిటీలు కూడా వేస్తారట. ఒక పాయింట్ ఇది మొన్ననే చెప్పుకున్నాం. దీంతోపాటు పరిష్కారానికి ప్రభుత్వం కసరత్తు, గైడ్లైన్స్ విడుదల తర్వాతే అమలుపై స్పష్టత. ఇంకా గైడ్లైన్స్ కూడా రాలే అసైన్స్ భూములకు సంబంధించి. పెద్దల చేతుల్లోకి వెళ్ళిన పేదల భూములు, అనేక చోట్ల సాదా బైనామాలతో అమ్మకాలు. సో అసైన్డ్ భూముల్లో వెలిసిన కాలనీలు, అపార్ట్మెంట్లు. సో ఏముంది, అసైన్డ్ భూములు ఏవైతే ఉన్నాయో గతంలో వాటన్నిటిలో అపార్ట్మెంట్లు వచ్చినాయి, ఇండ్లు వచ్చినాయి. మరి ఇప్పుడు ఏంది పరిస్థితి? దాంట్లో అసైన్డ్ భూమి ఎవరిది, కొనేటోడు ఎవడో, అమ్మినోడు ఎవడో, ఇల్లు కట్టినోడు ఎవడు, దాంట్లో నివాసం ఉండేటోడు ఎవడు, 4 ఏళ్ళు ఇంటున్నాక ఇల్లు అమ్మేదో ఎవరికి, మున్సిపాల్ నుంచి పర్మిషన్లు ఉంటాయి, అన్ని దగ్గర నుంచి పర్మిషన్లు ఉంటాయి, ఇట్లా రకరకాలుగా సమస్యలు ఉంటాయి. ఏనాడో నిగ్గు తేల్చిన టాస్క్ ఫోర్స్ అండ్ ల్యాండ్స్ స్వాధీనం చేసుకోవడం ప్రస్తుతం కష్టతరం, ఆదాయం సమకూరేలా అవకాశం. మరి అసైన్డ్ భూములు ఆల్రెడీ పెద్దల చేతులకు పోయినాయి, మేము స్వాధీనం చేసుకోవడం కష్టం